హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో కొత్త వస్తువు వచ్చిందండి. దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది మంచిదా కాదా, ఇది యూజ్ అవుతుందా అవ్వదా, వర్తా కాదా అనేది ఒకసారి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి రెండు ఇస్తారు. హపా ఫిల్టర్ కూడా రెండు వస్తుంది. ఇంటర్నల్ ఒకటి ఉంటుంది, బయట ఒకటి. ఓకే, ఈ ఫిల్టర్ కూడా రెండు వస్తాయి మ్యామ్. మీకు ర్యామ్ వచ్చేసి మెయిన్ రోలర్ ఒకటి వస్తుంది. జస్ట్ ఈ స్క్వేర్స్ ఉంది కదా, దాంట్లో ప్లగ్ ఇన్ చేయడం. అదే కదా ముందు డస్ట్ కలెక్ట్ చేసేది. హెయిర్ పార్టికల్స్ ఇచ్చేసేది మ్యామ్. ఏమన్నా సైడ్ లో ఉన్న డస్ట్ కానీ హెయిర్ పార్టికల్స్ కానీ ఉంటే అది పక్కకు తోస్తుంది, సెంటరైజ్ చేస్తుంది. అప్పుడు ఇలా వస్తుంది కదా, దీంట్లో నుండి లాక్కునేది రొటేట్ అవుతుంది. ఓకే ఓకే, దీనిలో సక్షన్ ఇవన్నీ దీంట్లో నుండి లాక్కునేది. స్విచ్ లాంటిది చిన్న ప్లగ్. మనం డస్ట్ తీసుకోవాలంటే జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది. కొంచెం ఇక్కడ ప్రెస్ చేసి లాగండి, దీనిలో డస్ట్ పేరుకునేది. ఇది మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి దుమ్ము అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, డస్ట్ ఫిల్టర్. నార్మల్గా మనం డస్ట్ ఎక్కువ ఉందనుకోండి, అంతే రెండు పక్కల కొట్టుకొని మళ్ళీ లాస్ట్ చేసి పెట్టేసుకోండి. నార్మల్గా ఇదిగోండి, వాటర్ అనేది దీంట్లో ఫిల్ చేసుకోవాలి మనం. ఓన్లీ ఆర్ఓ వాటర్, వేరే వాటర్ యూజ్ చేయకండి. వేరే వాటర్ అంటే మీకు హార్డ్ వస్తుంది కదా, స్కేలింగ్ పట్టేసి మీకు ఈ నాజిల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. అందువల్ల సర్వీసింగ్ అలా ఉంటుందా మరి? మీకు అడిషనల్ పార్ట్ ఈ పార్ట్ డ్యామేజ్ అయింది అంటే మీకు ఛార్జ్ చేయదు. పార్ట్ వచ్చేసి మీకు 1800 పడుతుంది మ్యామ్. ట్యాంక్, ఇది ట్యాంక్ మేడం. దీనిలో మోటార్ ఇన్బిల్ట్ ఉంటుంది మ్యామ్ లోపల. ఇది ఓపెన్ చేయడానికి లేదు, మొత్తం స్టిక్ అయి వస్తుంది. అండ్ ఎలక్ట్రాడ్స్ ఉంటాయి. ఇది అనేది మనకి ఇది పోయింది అంటే రీప్లేస్ చేసుకోవడం. దీనికి అడ్జస్ట్మెంట్ స్పేర్ రీప్లేస్మెంట్ ఏమి ఉండదు. ఇలా ఫిట్ చేసుకొని మీరే తేవాలా? టెక్నీషియన్ పరంగానే ఆర్డర్ బేస్ మీద యూనిటీ పర్ ఫిల్టర్స్ అవి అంటే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డస్ట్ ఫిల్టర్, ఈ వాషబుల్ మాప్, ఇవన్నీ మీకు ఆన్లైన్ లో దొరికేస్తాయి. కానీ మోటార్స్, ఈ ట్యాంక్ స్పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్నీషియన్ ఆర్డర్ బేస్ మీద తెప్పిస్తారు మ్యామ్. ఇదిగోండి, ఇక్కడ నాజిల్స్ ఉంటాయి మ్యామ్, 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్, ఇది ఒకటి ఇది ఒకటి, ఈ 2 ఉన్నాయి కదా, ఈ ప్లగ్ ఇన్ చేయడం టిక్ టిక్ అని సౌండ్ వచ్చింది కదా, అలాగా. ఇది కూడా స్టిక్ అవుతుంది మ్యామ్. ఇది వెల్క్రో ఉంది. నార్మల్ గా ఇది కార్నర్ తీసుకొని ఈ కార్నర్ ఇలా తొలగించాలి, ఇలా లాగేసి జస్ట్ అంతే. ఇలా దీనికి ఇది ఉంది కదా, దీనికి ఆనిచ్చి వాటర్ పోద్దాం. వన్ లీటర్ నీళ్ళని పడతాయా? పట్టవు, సరిపోతుంది. ఇది కూడా ఈ గీత వరకు, ఇక్కడ గీత ఉంది కదా. నార్మల్ గా అయితే ఫస్ట్ లెవెల్ ఇక్కడ, సెకండ్ లెవెల్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు పెట్టాము కానీ మనకి ఎయిర్ గ్యాప్స్ సఫిషియెంట్ ఉండదు. దానివల్ల ఈ గీత మ్యాక్స్. నార్మల్ గా ఇలా పెట్టేశారు కదా, ఇది కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ వస్తున్నాయి. వస్తాయి మ్యామ్. ఏ ఫోన్ కనెక్ట్ ఈ 2 బటన్స్ అలా ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ ఉంటే నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అని చెప్పి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది. అప్పుడు యాప్లో బ్లూటూత్ వైఫై ఆన్ చేసుకొని పెడితే ఇదిగోండి మ్యామ్, ఇక్కడ సర్చ్లో ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. ఈ నార్మల్గా దీనిలో నెట్వర్క్ కాన్ఫిగరేషన్ పెట్టాం కాబట్టి మనకి డివైస్ కనిపిస్తుంది.
ఒక్కొక్కసారి కనిపించదు పైన. అప్పుడు స్క్రోల్ చేసి స్మాల్ హోమ్ అప్లయన్సెస్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే కింద రోబో సంబంధించిన అన్నీ వస్తాయి. ఇది రోబోకి సంబంధించిన అన్నీ వస్తాయి. కనెక్షన్ బ్యాక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ వైఫై ఇదిగోండి, ఇక్కడ 4 ఉన్నాయి. 4 మనకి మ్యాక్సిమం మనం ఫైండ్ అవుట్ చేసేది వైఫై కాబట్టి వైఫై ప్రెస్ చేసి ఇది 2G మ్యామ్. ఓకే, ఒకటి ఫాస్ట్గా ఇది మెజర్ చేసుకోవాలి మ్యామ్. ఏపీ మోడ్ లెక్కలో ఇది బ్లింక్ అవుతుంది. ఇదిగోండి నేను ఇలా చూపిస్తా. ఏపీ మోడ్ లెక్కలో ఇది బ్లింక్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే తీసుకునేది మొత్తం యాడ్. దీనిలో చెప్పి ఇది నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అవుతుంది, ఆగండి అని చెప్పి. ఓకే, అనిపిస్తుంది. చూసారు కదండి డెమో ఎలా చెప్పారో. డస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటర్ ఎలా ఫిల్ చేయాలి, మొబైల్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఛార్జింగ్ పాయింట్లో ఇన్సెట్ చేయాలి, క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే దీనికి ఎక్కడ కింద ఏమీ అడ్డం ఉండకూడదండి. ఏది ఉన్నా కానీ అది ముందుకు వెళ్ళి సెన్సార్ చెక్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తుంది. సో మనం కింద దాని హైట్లో ఉన్న ఏమీ లేకుండా చూసుకోవాలి. దట్టు ఏదైనా తీయలేని వస్తువు కానీ రెక్లైనర్ ఆర్ టీపై అలాంటి పెద్ద పెద్ద వస్తువులు ఉంటే దాని వరకు మనం ఒక పార్ట్ అది వెళ్ళకుండా కూడా మనం రౌండప్ చేసుకోవచ్చండి. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో అట్లా కూడా ప్లాన్ చేయొచ్చు దీనిలో, ఈ యాప్లో. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మెషిన్ తీసుకున్నాక ఈ రోబో వ్యాక్యూమ్ తీసుకున్న తర్వాత ఆన్ అవ్వగానే మన హౌస్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఎన్ని అనేది ఫస్ట్ అది మ్యాపింగ్ చేసుకుంటుందండి. ప్రతి రూమ్లోకి వెళ్ళి బోర్డర్స్ సైడ్గా వెళ్ళటం చెక్ చేసుకోవటం, దాని మ్యాపింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ప్రతి రూము కూడా ఫామ్ చేసుకుంటుంది మ్యాపింగ్. ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని హాల్స్ ఉన్నాయి, ఎన్ని కిచెన్స్ ఉన్నాయి, ఎన్ని క్యారిడార్స్, ప్రతిదీ చెక్ చేసుకుంటుంది. మనకి క్యారిడార్స్ అవసరం లేదు, వాషింగ్ ఏరియా సైడ్ అవసరం లేదనుకుంటే ఆ సైడ్ ఉన్న డోర్స్ని మాత్రం కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ఇది మ్యాపింగ్ తీసుకుంది అంటే మళ్ళీ క్లీనింగ్కి వెళుతుంది. అది గడపలు కనుక హైట్ లేకపోతే మాత్రం కంపల్సరీగా వెళ్ళిపోతుందండి. సో అవన్నీ మనమే క్లీన్ చేసుకుందాము అనుకుంటే కనుక అంతవరకు మాత్రం క్లోజ్ చేసేసుకొని ఈ మిషన్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ మ్యాపింగ్ అనేది పర్ఫెక్ట్గా కార్నర్స్, ఎడ్జెస్ అన్ని రూమ్స్లోకి వెళ్తుంది, రౌండప్ తిరుగుతుంది, చెక్ చేసుకుంటుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. అట్లాగా ప్రతిదీ కూడా చెక్ చేసుకున్నాక మ్యాపింగ్ అనేది కూడా ఇలా వస్తుంది. ఈ మ్యాపింగ్ అనేది బ్లాక్ అండ్ వైట్ కలర్లో వస్తుంది. తర్వాత ఫుల్గా ఫామ్ అయిన తర్వాత మ్యాపింగ్ అంతా కూడా కలర్ థీమ్లో వస్తుందండి. ఆ కలర్ థీమ్ని మనము సెలెక్ట్ చేసుకొని ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెన్ రూము, ఇది పూజ రూము, అట్లాగా మనం సపరేట్గా నేమ్స్ కూడా దానికి ఫామ్ చేసుకోవచ్చు. దట్టు మనకి ఫస్ట్ ఏ రూమ్ క్లీన్ చేయాలి, నెక్స్ట్ ఏ హాల్లోకి వెళ్ళాలి కూడా ఆప్షన్స్ అనేది దానిలో ఉన్నాయి. అలా మనకి నచ్చిన మోడ్లో దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చండి. మనం మాపింగ్ కానీ ఒకసారి ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ డైవర్షన్లో అది వెళ్ళిపోతుంది. మేము వచ్చేసి ఈ రోబో వ్యాక్యూమ్కి ముందు 1 డే ముందు మొత్తం హౌస్ అంతా క్లీనప్ చేయించాము మేడ్స్ని పిలిచి. మొత్తం మాఫింగ్, క్లీనింగ్, అన్ని డస్టింగ్ అన్నీ చేయించాము. మార్నింగ్ వచ్చేసి ఈ మాపింగ్ ఆన్ చేసి డెమో వర్షన్ చూపించేటప్పుడు మ్యాపింగ్కి వెళ్ళిందండి. అది మ్యాపింగ్కి వెళ్ళి ప్రతి రూమ్లో కూడా ఒక 2 కార్నర్స్ అంతా కూడా మ్యాప్ చేసుకొని ప్రతి రూమ్లో కూడా తిరిగేసి వచ్చేసింది. అయితే మనకి తెలియని డస్ట్, మన కంటికి కనిపించిన డస్ట్ మాత్రం, ఫైన్ డస్ట్ మాత్రం క్లియర్గా క్యాప్చర్ చేసుకొని మరీ పట్టుకొచ్చేస్తుంది. ఇది మాత్రం 100% ట్రూ. ఎందుకంటే మనకి కొంత డస్ట్ కనిపించదు, కానీ దీనిలో మాత్రం ప్రతి కార్నర్లోకి వెళ్తుందండి. అంటే అది వెళ్ళలేని ప్లేస్ ఏంటంటే ఏదైనా ఒక ఆర్టికల్ అక్కడ అడ్డం ఉంది అంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళదు. బెడ్ కింద స్పేస్ ఉంటే వెళ్తుంది, డైనింగ్ టేబుల్ కింద, చైర్స్ కింద, ప్రతి దాని కింద అది వెళ్ళదగిన ప్లేస్ ఉంది అంటే కంపల్సరీగా వెళ్ళి మాపింగ్, క్లీనింగ్ చేసి వస్తుంది. అయితే చూడండి ఎంత డస్ట్ వచ్చిందంటే మేమే షాక్ అయ్యాము.
ఇంత డస్ట్ ఉందా ఇది అనేసి. బటన్ సో ప్రెస్ ఆ చేసి డస్ట్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇక్కడ చేయి ఎలా పెట్టేసి తీయాలి, రిమూవ్ చేయాలి కూడా దీనిలో ఉంది. వెనక్కి ఉమ్, నార్మల్ క్లిప్ ఉండదు మ్యామ్, కొంచెం ఇలా కదిపి వెనక్కి లాగండి. ఇక్కడ ప్రెస్ చేసి చాలా పట్టుకొచ్చింది. ఫస్ట్ టైం మాత్రం మ్యాపింగ్ అవడానికి ఒక 1 అవర్ అయినా పడుతుందండి. మొత్తం సెన్సార్ అది రూమ్ కార్నర్స్ని, హాల్ కార్నర్స్ని ప్రతిదీ క్యాప్చర్ చేసుకొని అది ఓకే చేసుకోవటానికి, మ్యాపింగ్ ఫుల్గా ఫామ్ అవటానికి మాత్రం ఒక 1 అవర్. అది మళ్ళీ వెళ్ళి వచ్చి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అది ఎటు వెళ్ళాలి అనేది మాత్రం వెళ్ళిపోతుంది. మనం ఎలా ఆప్షన్ పెట్టుకుంటే మ్యాపింగ్ కంప్లీట్గా అయినాక ఇలా వస్తుంది. అది క్లీనింగ్ చేస్తే మాత్రం లైన్స్ ఉంటాయి, క్లీనింగ్ చేయకపోతే అలా ఎంటీగా కనిపిస్తుంది. చూడండి ఈ పిక్లో మాత్రం క్లీనింగ్ చేసిన లైన్స్ కనిపిస్తున్నాయి రూమ్స్లో. అయిపోయిన తర్వాత వచ్చి ఛార్జింగ్ పాయింట్లో ఛార్జింగ్ అవుతుంది. అది చెప్పేస్తుంది నేను ఇంకా అయిపోయింది, క్లీనింగ్ ఫినిష్ అయిపోయింది, నేను ఇంక ఛార్జింగ్కి వెళ్ళిపోతున్నా, హోమ్కి వెళ్ళిపోతున్నా అని చెప్పేస్తుంది. సో ఇట్లా చెప్పేవాళ్ళు పని వాళ్ళని పెట్టుకుంటే ఇది బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. మనకి ఓపిక ఉన్న రోజు హౌస్ అంతా వీక్లీ వన్స్ నీట్గా క్లీన్ చేసుకొని మిగతా డేస్ అంతా ఈ రోబోని యూస్ చేసుకుంటే చాలా బెస్ట్. ఈ మాపింగ్ కూడా ఇవన్నిట్లో కూడా నీట్గా మనం ఒక మెత్తటి క్లాత్తో వీటిని తుడుచుకుంటే హెయిర్ ఆర్టికల్స్ కానీ డస్ట్ కానీ ఏది ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది. ఏ వస్తువు అయినా కానీ మనం మెయింటైన్ చేసే దానిలోనే దాని రిజల్ట్ ఉంటుందండి. వస్తువు తీసుకున్నాము దాన్ని పక్కన పెట్టాము అంటే మాత్రం అది హార్డ్గా యూస్ చేయకూడదు. కొన్ని వస్తువులు మాత్రం చాలా జాగ్రత్తగానే యూస్ చేసుకోవాలి. సో ఇది మాత్రం మన ఇంట్లోకి వర్కర్స్ని రానివ్వకుండా సేఫ్గా ఉంచుకోవాలి అంటే మాత్రం ఇది కొనుక్కుంటే బెస్ట్. అంటే ఈ కంపెనీయే కొనుక్కోండి అని మాత్రం నేను చెప్పట్లేదు, ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు. నాకైతే ఈ కంపెనీ ఫర్ అనిపించింది కాబట్టి నేను తెచ్చుకున్నాను. ఇదైతే నాకు బాగానే వర్క్ చేస్తుంది, డస్ట్ కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, ముందు డస్ట్ కలెక్ట్ చేయటం, క్లీన్ చేయటం, మన ఇల్లు చాలా నీట్గా ఉండటం, రిపేర్ రాకుండా కొన్ని ఇయర్స్ వరకు కూడా మెయింటైన్ చేయడానికి ఈ కంపెనీ బాగుంది అని నేను విన్నాను. సో అందుకని చెప్పేసి నేను యురేకా ఫోక్స్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోకుండా షోరూమ్ నుంచి తెచ్చుకున్నా. దట్టు ఎప్పుడైనా కానీ యురేకా ఫోక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర తీసుకుంటేనే కాస్ట్ ఎక్కువ అండి, మీరు షోరూమ్స్లో తీసుకుంటే వాళ్ళు బల్క్లో ఆర్డర్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే డిస్కౌంట్ ఇవ్వగలరు అని కూడా చెప్పారు. సో నేను చేసిన పని బాగానే ఉంది అనిపించింది. ఇదంతా కూడా ఆయన ఆల్రెడీ డెమోలో చెప్పారు కదా, ఎలా క్లీన్ చేసుకొని ఎలాగ దాన్ని డస్ట్ని క్లీన్ చేసుకొని మనం పెట్టుకోవాలి అనేది. సో అదండి, ఇది మాత్రం ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇంట్లోకి వర్కర్స్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏం పట్టుకెళ్తారో తెలీదు, అందరూ అలా ఉండరు. కొంతమంది మాత్రం వాళ్ళ వెనకాలే మనం వెళ్ళాలి, వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు, ఎలా మాపింగ్ చేస్తున్నారు, కార్నర్స్ క్లీన్ చేస్తున్నారా, సోఫా కింద క్లీన్ చేస్తున్నారా, బెడ్ కింద చీపురు వెళ్తుందా, డైనింగ్ టేబుల్ చైర్స్ పక్కన పెట్టి క్లీన్ చేయండి, ఇలా ప్రతిదీ ఫాలో అప్ చేసుకుంటాం కంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి ఇది కొనుక్కున్నాము అంటే చక్కగా మనమే క్లీన్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు వారానికి ఒక్కసారి మనమే ఆ బెడ్ కింద, సోఫా కింద ఇంకా ఏదైనా ఫర్దర్ డస్ట్ ఉంటే ఒక్కసారి మనమే క్లీన్ చేసుకోవచ్చు ఎవ్రీడే. ఇది మనకి దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మనం ఎక్కడుండైనా సరే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. చూడండి, నేను చిన్న చిన్న పేపర్ పీసెస్ వేశాను, చక్కగా మొత్తం క్లీన్ చేసేసింది. 2 రౌండ్లు అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, వచ్చింది, మొత్తం పట్టుకొచ్చేసింది. ఇది హైట్ ఉన్న సోఫాల కింద, చైర్స్ కింద, చైర్స్ అయితే చక్కగా దాని చైర్స్కి 4 కాళ్ళు చుట్టూతో భలే తిరిగిద్దండి. బెడ్ ఉంటుంది కదా, బెడ్ కాళ్ళ చుట్టూతో కూడా భలే తిరుగుతుంది. సో దానికి అడ్డం ఉంటే మాత్రం వేరే డైరెక్షన్లో వెళ్ళైనా క్లీన్ చేసి వస్తుంది స్పేస్ ఉన్నంత వరకు. సో ఇదైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే మాత్రం దీని గురించి నేను ఇంకా వేరే డెమోస్ కూడా నేను షార్ట్ వీడియోస్లో కూడా నేను ట్రై చేస్తాను. చాలా బాగుంది. ఒకసారి ఛార్జింగ్ అయితే మాత్రం 100% దీనిలో చూపిస్తుంది మనకి యాప్లో. 90% ఛార్జింగ్, 100% ఛార్జింగ్ అని చాలా బాగుంటుంది.
వాటర్ కూడా ఆర్ఓ వాటర్ మాత్రమే యూస్ చేయాలి, ఎక్కువ వాటర్ కూడా తీసుకోదు. అలా అని చెప్పేసి మనం ఎక్కువ వాటర్తో తీసుకోదు, ఇంత ఇల్లు ఎలా క్లీన్ చేస్తుంది అనుకుంటున్నారేమో. ఇది మెయిన్ ఫైన్ డస్ట్ కలెక్ట్ చేస్తే దీనిలో ఇంకా పెద్దగా ఏమి ఉండదండి, డస్ట్లోనే ఉంటుంది కదా. మనం ఏంటంటే కర్రతో తుడిచినప్పుడల్లా ఎక్కువ వాటర్ అంతా డర్టీగా అయిపోతాయి, దీనిలో అంత అవ్వదండి, ఎందుకంటే డస్టే ముందు క్లీన్ అయిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఎండ్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.